వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఈరోజు కాకినాడలో బోన్సాయ్ మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం. బోన్సాయ్ మొక్కలు అంటే మరుగుజ్జు మొక్కలు. అంటే ఈ యొక్క కుండీలో పెద్ద పెద్ద చెట్లని చిన్న మరుగుజ్జు మొక్కల్లాగా తయారు చేసేదాన్ని బోన్సాయ్ మొక్కలు అంటారు. ఆర్టిఫిషియల్గా మ్యాన్ మేడ్ మొక్కలు అవి. ఈరోజు మనం ఇక్కడ మధుశ్రీ నర్సరీలో ఉన్నాం. మేడం, మీ పేరేంటండి? నా పేరు మాధవి తోటకూర. మాధవి తోటకూర గారు. అయితే ఫస్ట్ ఒక బోన్సాయ్ ఒకటి మాకు చూపించండి. దాని వెరైటీ, దాని పేరు ఏమిటి, అలాగే దానికి ఈ కాస్ట్ ఎంత ఉంటుందో అది కూడా చెప్తారు. కానీ ఇలా రండి మేడం. ఈ బోన్సాయ్ ఉంది కదండి, దీనికి వయసు ఎంత ఉంటుందో, ఏజ్ ఎంత సుమారుగా? దీని వయసు 15 సంవత్సరాలు ఉంటుందండి. 15 సంవత్సరాలు ఉంటుంది. ఫ్రీక్వెంట్గా కటింగ్ చేస్తూ ఉంటాం మేము. బాగా ఎంత బాగా పెరిగితే అంత బాగున్నట్టండి. ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. ఫ్లవరింగ్స్ చూడండి చక్కగా ముద్దవి, ఇవి వైట్ రెడ్ కాంబినేషన్. ఇప్పుడు ఇది నేను కొనుక్కోనుకోండి, ఇది ఎంత ఉంటుందండి? ఇలాంటితో నేను కొనుక్కోవాలంటే సుమారుగా వాల్యూ? మదర్ ప్లాంట్స్ అండి ఉంటుందండి, ఒక 15,000 దాకా చార్జ్ చేస్తాం. 15,000 వరకు ఉంటుంది. అయితే ఇది అందానికైనా దేనికన్నా పనిచేస్తుంటారా? ఫ్లవర్స్తో బాగా ఉంటుంది కదండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్. మీరు బయట బాల్కనీలోది అది ఎండ బాగా తగిలే చోట పెట్టుకుంటే, ఇప్పుడు అందరూ ఎన్విరాన్మెంట్ బాగా చూసుకుంటున్నారు కదా, అవి కూడా బాగుంటాయండి. గుమ్మంలో కలకలాడుతూ ఉంటాయి మొక్కలు మంచి. ఈ వెరైటీలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న మొక్క పేరు ఏంటండి? ఈ బోన్సాయ్ పేరు ఏంటి? పేరు ఎడీనియం అండి. ఎడీనియం మొక్క అంటాం. ఎడీనియం. దీని వయసు ఎంత ఉందండి సుమారుగా? వయసు ఒక 8 సంవత్సరాలు ఉంటుంది. 8 years. ఇది ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే ఎంతకి ఇస్తారు మీరు? ఇది 5,000 ఉంటుంది. 5,000. అయితే దీనికి ఇది కూడా ఆర్నమెంట్గా పనిచేస్తుంది అంతే. ప్రత్యేకత ఏమంటే అండి, నీళ్లు వారం రోజులు పోయకపోయినా, అప్పుడు ఫర్ సపోజ్ మనం బాల్కనీలో పెట్టుకొని ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, ఒక వారం రోజులు నీళ్లు పోయకపోయినా బాగానే ఉంటుంది. ఎండకి వానకి అన్నిటికీ తట్టుకుంటుంది అన్నమాట. అది జీరో మెయింటెనెన్స్. అంటే దీనికి ఏమన్నా తెగుళ్ళు అటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉందంట? రావండి. వర్షాకాలంలో అయినా కొంచెం పురుగు గొంగళి ఇలా పడుతుంది. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నా కొట్టుకున్నా సరిపోతుంది. అంటే హెల్తీగా ఉండడానికి ఏమైనా ఫెర్టిలైజర్స్, అంటే సేంద్రియ ఫెర్టిలైజర్స్ న్యాచురల్వే అండి. ఆకుపెంట అది తయారు చేసుకుంటాం మేము. ఎవ్రీ జూన్లో మారుస్తాం. ఎవ్రీ ఇయర్ మారుస్తాం. ఒకసారి మట్టి మార్చుకుంటే సరిపోతుంది. దూరంగా ఉన్నటువంటి అది చూడండి అక్కడ, అది దాని పేరు, అది ఎడారుల్లో పెడితే క్యాక్టస్ మొక్క అంటే క్యాక్టస్ బాల్స్. అవి సుమారుగా ఎంత ఉంటుందండి వయసు దానికి? దాని వయసు ఉంటుందండి ఇంచుమించు ఒక 16 ఏళ్ళు అలా ఉంటుంది. 16 ఏళ్ళు. ఓకే. అది ఇప్పుడు మేము కొనుక్కున్నాం అనుకోండి, అది ఎంత అవుతుంది రేట్? అది మదర్స్ అండి. అంటే అలా ఆ సైజు బాల్ 10,000 నుంచి 15,000 వరకు ఉంటుందండి. మీకు డబల్ బాల్ కదా, ఇంకా కొంచెం కాస్ట్ ఉంటుంది. ఓకే. అది మదర్ కాబట్టి ఇంకా దాన్ని తయారు చేసినవి మీరు అమ్ముతుంటారు. అంటే కొనుక్కోవాలంటే అది ఎంత ఉంటుంది తక్కువ రేట్లో? యాజ్ ఇట్ ఈస్గా అలాగా ఒక 25,000 చేస్తుందండి. 25,000 చేస్తుంది. అంటే ఇది అప్పుడే చిన్నవి అయితే మేము పెంచుకోవాలనుకున్నాం. చిన్నవి అయితే 500 నుంచి ఉంటాయండి. 500 నుంచి ఉంటాయి. ఇప్పుడు ఈ నర్సరీలో ప్రస్తుతం ఏమున్నాయి వెరైటీ? ఇది ఏంటండి ఈ నర్సరీలో? బోన్సాయ్ కాకుండా ఇది డ్రెస్సీనా అండి, డ్రెస్సీనా రకం. అవి అలాగే కలేడియమ్స్. ఇవి కలేడియమ్స్. ఇవేమో గ్రాస్ లైన్ గ్రాస్ లా బాగా వేసుకోవచ్చు మనం. బాగుంటాయి. ఇంకా అందులో పదండి, ఇంకా ఉన్నాయి రకాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బోన్సాయ్ పేరు ఏంటండి? ఇది బోగన్విలియా మినియేచర్ అండి. ఇది కొంటే ఎంత ఉంటుంది అంటారు రేట్? ఇది దాని ఏజ్ వచ్చి ఒక 20 సంవత్సరాల దాకా ఉంటుందండి. కొంటే ఒక 15,000 అలా చార్జ్ చేస్తాం. బోన్సాయ్ అన్నీ కూడా ఆర్నమెంట్సే. బోన్సాయ్ కష్టం. అవి ఏజ్ ఉంటుంది, మీకు పొట్టిగా ఉంటాయి.
అవి పొట్టిగా ఉండటం వల్ల బాగుంటాయి. ఏంటంటే దీని పేరు ఒకసారి చూడండి. దీని పేరు సాన్సావేరి అండి. స్నేక్ ప్లాంట్ అంటున్నారు, రూమ్స్లో పెట్టుకుంటున్నారు. ఆక్సిజన్ ఇస్తుంది అంటున్నారు. ఇది ఆ, ఆక్సిజన్ ఇస్తారు ఇస్తుంది. ముందు బ్లాక్ బాగా డార్క్ షేడ్ వచ్చి తర్వాత అలా లైట్ అయిపోతూ ఉంటాయి, బ్లాక్ కలర్. అయితే ఈ బోన్సాయ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు ఇవి? ఇందులో చిన్న మొక్కలు మనం 300 ఛార్జ్ చేస్తాం. 300. ఓకే అండి. ఇక్కడ ఒక బోన్సాయ్ ఉంది చూడండి, ఇది వెరైటీ ఎలా రండి. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే రేటు మనకు తెలిసిన వాళ్ళందరికీ కావాలని కొనుక్కునే వాళ్ళకి దాని వాల్యూని బట్టి వచ్చిన తర్వాత అమ్మో ఇంత రేటు అని అనుకోకుండా దాన్ని తెలిసిందనుకోండి, ఓకే నా బడ్జెట్ 10,000 15,000 లేకపోతే 500 1000. పొట్ట చూడండి, పొట్టంత లావుంటే 10,000 దాటి ఉంటుంది. ఓకే. ఇది ఏజ్ని బట్టి రేట్ అండి. ఆహా. ఆ స్మాల్ ఏజ్ ఇప్పుడు బాగా చిన్నవి నారనుకోండి 25 రూపాయల దగ్గర నుంచి ఛార్జ్ చేస్తామండి. అది పెరిగి కొంచెం వాటికి బాల్ పెరిగే కొలది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ పట్టు ఉంటే అంత ఎక్కువ రేట్ అనమాట. అదండి. ఇప్పుడు మాధవి గారు ఏంటండి ఇది దీని ప్రత్యేకంగా ఇక్కడ నిలబడ్డాం కదా. ఇది చూడండి, ఏజ్ చాలా 20 ఇయర్స్ దాకా ఉంటుందండి దీని వయసు. దీని బాల్ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చినాయి బాగాని. ఇది ఇంకా ఒక 20 రోజుల్లో చిగురు బాగా వచ్చి ఫ్లవరింగ్ వచ్చేస్తుందండి, నిండా ఫ్లవరింగ్ వస్తుంది బాగా. ఈ బోన్సాయ్లో 20 ఇయర్స్ అండి. 20 ఇయర్స్ ఉంటుందండి ఏజ్. 20 ఇయర్స్ ఇవన్నీ 20 ఇయర్స్ అండి. అది అయితే ఇంకొక 1 వీక్లో ఈ ఫ్లవర్స్ అన్ని బాగా రావడానికి అవకాశం ఉంది. 20 డేస్ 25 డేస్ అలా పడుతుంది, చిగురు వచ్చి అందులోంచి ఫ్లవరింగ్ బాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇదేంటండి ఇది? ఇది వచ్చి రావి చెట్టు అండి. రావి చెట్టు కింద చూసారా కొంచెం మాను. అంటే ఇది బోన్సాయ్, ఒక 6 సంవత్సరాల మొక్క ఇది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత కటింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగురు వస్తుందండి. అలాగా ఫ్రీక్వెంట్గా కటింగ్ చేస్తూ ఉంటే మనకి మాను లావ్ అవుతుంది, పైన కూడా షేప్ బాగా వస్తుంది మనకి. సుమారు దీని ఏజ్ ఎంత ఉంటుంది అంటారు? దీని ఏజ్ 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాలు. ఓకే అండి. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి మధుశ్రీ గార్డెన్ నర్సరీలో చూసాం మనం. బోన్సాయ్ మొక్కలు, మరుగుజ్జు మొక్కలు చాలా అందంగా కనిపించే రకరకాల మొక్కలు ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, అలాగే చిన్న మర్రి చెట్టు కూడా మనం చూసాం. మరి ఒక మంచి విశేషంతో మీ ముందుంటాను.